ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. మరి నిన్నటి దినము తిమోతి అన్నగారి ఇంట్లో ప్రార్థనా కూడిక ఏర్పాటు చేసినప్పుడు దేవుడు మన ఇంటిలోనికి వచ్చి మనల్ని ఆశీర్వదించాలని, మనల్ని స్వస్థపరచాలని, మనతో మాట్లాడాలని, మనకు బోధించాలని, మనల్ని బాగు చేయాలని ఆయన ఎంతగానో ఆశపడ్డాడు. అయితే ఆ శతాధిపతి తనకున్నటువంటి అధికారమును బట్టి యేసు ప్రభును ఇంట చేర్చుకోలేకపోయాడు. యేసు ప్రభుకు చాలా ఇష్టమండి మన ఇంటికి రావడానికి, మన ఇంటిలోనికి ప్రవేశించడానికి, మనతో మాట్లాడడానికి, మనకు బోధించడానికి, మనకు సత్యాన్ని వివరించడానికి, ఆయన మార్గం గురించి మనకు తేటగా తెలియపరచడానికి ఆయనకు ఎంతగానో ఇష్టమండి. కానీ కొంతమంది ప్రభువును చేర్చుకోలేకపోతున్నారు. అందులో శతాధిపతి ఒకడు. శాస్త్రులు పరిసయ్యులు కూడా చేర్చుకోలేకపోయారు. కారణం ఏంటంటే మతాధికారంలో ఉన్నారు. కొందరు రాజరికపు అధికారంలో ఉంటే, కొందరు మతాధికారంలో ఉండి ప్రభువును అంగీకరించలేకపోయారు, ప్రభువును వారి ఇంట చేర్చుకోలేకపోయారు. అయితే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును ఇంట చేర్చుకున్నారో వాళ్ళందరూ ఆశీర్వదించబడ్డారండి. ఎవరైతే యేసుక్రీస్తు యొక్క సేవకులను ఇంట చేర్చుకున్నారో వారందరూ ఆశీర్వదించబడినట్లుగా కూడా మనం చూస్తున్నాం లేఖనాల్లో. కొన్ని లేఖనాలను మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చదువుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. తరువాత యేసు పేతురు ఇంటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరము ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన మాట నెరవేరెను. ప్రభునందు ప్రియులారా, శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినండి. పేతురు యేసుక్రీస్తు ప్రభువారిని తన ఇంటికి ఆహ్వానించాడు. యేసుక్రీస్తు ప్రభువారు పేతురు ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు ఆ ఇంటిలో పేతురు అత్తగారు జ్వరముతో పడి ఉందట. జ్వరముతో ఆమె మంచాన ఉంది. జ్వరముతో ఆమె లేవలేని స్థితిలో ఆ మంచానికే పరిమితై ఉంది. అలాంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు కేవలం పేతురు అత్తగారిని ముట్టగానే ఆమె జ్వరము విడిచిపోయిందటండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. అవునండి, యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా చెప్పారు, ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటారో వాళ్ళు నన్ను చేర్చుకున్నట్టు, ఎవరైతే మీకు గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తారో వాళ్ళు ప్రతిఫలం పోగొట్టుకోరు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువును చేర్చుకున్నా, యేసుక్రీస్తు ప్రభువు యొక్క సేవకులను చేర్చుకున్నా,
యేసుక్రీస్తు ప్రభువారినే మనం ఇంట చేర్చుకున్నట్టండి. యేసుక్రీస్తు ప్రభువారు ఏ ఇంటిలోనికైతే ప్రవేశిస్తాడో ఆ ఇంటిలో అద్భుతము జరుగుతుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఏ ఇంటిలోనికైతే ప్రవేశిస్తారో ఆ ఇంటిలో స్వస్థత కలుగుతుంది, ఆ ఇంటికి సమాధానం కలుగుతుంది, ఆ ఇంటికి రక్షణ కలుగుతుందండి. యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి యెరికో పట్టణానికి వెళ్ళాడు. యెరికో పట్టణంలో ప్రవేశించి ఆయన వెళుతూ ఉన్నప్పుడు జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి యేసు ఎవరో చూడాలనుకున్నాడంట. యేసు ఎవరో చూడాలి, ఆయన గురించి చాలా గొప్పగా చెప్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు దయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్నాడని, యేసుక్రీస్తు ప్రభువారు రోగులను స్వస్థపరుస్తూ ఉన్నాడని, యేసుక్రీస్తు ప్రభువారు పక్షవాయు గల వారిని బాగు చేస్తున్నాడని, యేసుక్రీస్తు ప్రభువారు కుష్ఠరోగులను బాగు చేస్తున్నాడని, యేసుక్రీస్తు ప్రభువారు మరి పాపులను పరిశుద్ధులుగా మారుస్తూ ఉన్నాడని, యేసుక్రీస్తు ప్రభు ద్వారా అనేక మంది వ్యభిచారులు కూడా మంచివారిగా మారిపోతూ ఉన్నారని, అనేక మంది దొంగలు కూడా మంచివారిగా మారిపోతూ ఉన్నారని, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధలు ఆశ్చర్యకరమైన బోధలని, ఆయన బోధలు పరలోక సంబంధమైన బోధలని, ఇదిగో పాతాళ లోకపు మర్మాలను పరలోకపు మర్మాలను ఆయన బోధిస్తున్నాడని రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటే జక్కయ్య అనే వ్యక్తి విన్నాడండి. జక్కయ్య కూడా ఒక ఆశ కలిగింది. ఇన్ని బోధలు చేస్తున్నటువంటి ఆయనను, ఇన్ని అద్భుతాలు చేస్తున్నటువంటి ఆయనను, ఇన్ని సూచక్రియలు జరిగిస్తున్నటువంటి ఆయన, ఇన్ని మహత్కార్యాలు జరిగిస్తున్నటువంటి ఆయనను, ఆయన ఎవరో నేను చూడాలి అనే ఒక ఆశ కలిగిందండి. ఒక ఆశ. యేసు ప్రభుని గురించి విన్నప్పుడు యేసు ప్రభును చూడాలనే ఆశ జక్కయ్య కలిగిందండి. జక్కయ్య అందుకే పరిగెత్తుకొని వచ్చాడు. యేసు ప్రభు ఉన్న చోటికి వచ్చాడు, కానీ ఆయనను చూడలేకపోతున్నాడు. ఎందుకు చూడలేకపోతూ ఉన్నాడంటే చుట్టూ జనులున్నారండి. జక్కయ్య ఏమో పొట్టివాడు, ఆయన కంటే ఎత్తుగా అందరూ ఎత్తుగా ఉన్నారు. యేసు ప్రభు అతనికి కనిపించడం లేదండి. చూడాలని ఆశ ఉంది, కానీ చూడలేకపోతూ ఉన్నాడు. చూడాలని ఆశ ఉంది, కానీ చూడలేకపోతూ ఉన్నాడు. వెంటనే ముందుగా పరిగెత్తుకొని వెళ్ళి ఒక మేడు చెట్టెక్కి కూర్చున్నాడని. ఆ చెట్టు మీద నుంచి అయితే బాగా కనిపిస్తాడు యేసు ప్రభు. ఆ చెట్టు మీద నుంచి కనుక చూస్తే బాగా కనిపిస్తాడు యేసు ప్రభు అని చెప్పి ఒక ఆలోచన చేశాడు. తన తెలివిని ఉపయోగించాడు. ఒక మేడి చెట్టెక్కి కూర్చున్నాడు. ఆయన వచ్చే దారిలోనే యేసు ప్రభు రానే వచ్చాడు. కరెక్ట్గా మేడు చెట్టు దగ్గరికి వచ్చే లోపుగా యేసు ప్రభు ఆగిపోయాడండి. ఆగిపోయి జక్కయ్య వైపు చూస్తూ, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడండి. హల్లెలూయా. ఏమంటున్నాడు? జక్కయ్య త్వరగా దిగుము, నేడు నీ ఇంట నేను ఉండవలసి ఉన్నది. హల్లెలూయా. నిజంగా సృష్టికర్త అయిన దేవుడు మానవులతో సహవాసం చేయడానికి వచ్చాడండి. సృష్టికర్త అయిన దేవుడు మానవులతో జీవించడానికి వచ్చాడండి. సృష్టికర్త అయిన దేవుడు మానవులతో మానవుల మధ్యన సంచరించడానికి, మానవుల యొక్క ఆ సహవాసం కోరి మన మధ్యకు ఆయన దిగి వచ్చాడండి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్యతో అంటున్నాడు, నేడు నీ ఇంట నేను ఉండవలసి ఉన్నది. హల్లెలూయా. బాగా వినాలి. యేసు ప్రభు యొక్క ఉద్దేశము, యేసు ప్రభు యొక్క ఆశ ఏంటంటే, అమ్మా ఇక్కడ ఉన్నటువంటి వారందరి ఇంటికి ఆయన రావాలని ఆయన కోరిక. మీ ఇంటిలో నివాసం చేయాలని ఆయన కోరిక. మీతో సహవాసం చేయాలని ఆయన కోరిక.
ప్రకటన 3:20 నిన్న కూడా చెప్పాను కదా, హృదయం అనే తలుపు నొద్ద నేను తట్టుచూ ఉన్నాను, ఎవడైనను తలుపు తీసిన ఎడల వాని హృదయంలోనికి నేను ప్రవేశించి నేను వానితో కలిసి భోజనము చేస్తాను. ప్రభు యొక్క ఆశ అండి, మన హృదయంలోకి రావాలని ఆయన ఆశ, మన ఇంటిలోనికి రావాలని ఆయన ఆశ, మనతో కలిసి భోజనం చేయాలని ఆయన ఆశ, మనకు బోధించాలని ఆయన ఆశ, మనకు తెలియని సంగతులు మనకు తెలియజేయాలని ఆయన ఆశ. ప్రభు అంటాడు కదా, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను, నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. అంటే ఆయన కోరిక ఏంది? మనమందరం ఆయన దగ్గరికి రావాలని, ఆయన మన దగ్గరికి రావాలని, ఆయన మనకు బోధించాలని, ఆయన దగ్గర మనం నేర్చుకోవాలని, ఆయన మాటలన్నీ కూడా మనం విని నేర్చుకొని ఆ ప్రకారం జీవించాలని ఆ మనుషులందరితో సహవాసం చేయడానికి ఆ పరలోకము నుండి దిగొచ్చాడండి. హల్లెలూయా. అంతే కదా, ఒక మనిషితో కలిసి మాట్లాడినప్పుడే నేనేదైతే చెప్పాలనుకుంటున్న విషయాన్ని అతనికి నేను చెప్పగలను. ఒక మనిషితో సహవాసం చేసినప్పుడే మనం ఏదైనా మన మనసులో ఉన్న విషయాన్ని అతనితో చెప్పగలమండి. యేసుక్రీస్తు ప్రభువు కూడా మనుషులతో సహవాసం చేయడానికి ఇమ్మానుయేలు దేవునిగా, ఇమ్మానుయేలు అనగా మనకు తోడైన దేవుడు, మనకు తోడుగా ఉండి మనతో సహవాసం చేస్తూ మనకు బోధిస్తూ మనతో కలిసి భోజనం చేయడానికే యేసుక్రీస్తు ప్రభువారు 2024 సంవత్సరాల కిందట ఆ పరలోకమును విడిచి భూమి మీదకి దిగి వచ్చాడు. ఈ సంగతి అందరూ కూడా గుర్తుంచుకోవాలి. నీతో సహవాసం చేయడానికి, నీతో సహవాసం చేయడానికి, మీతో సహవాసం చేయడానికి, మీతో మాట్లాడడానికి, మీతో కలిసి భోజనం చేయడానికి, మీ ఇంటిలోనికి రావడానికి, మీ హృదయంలోనికి రావడానికి, మీతో కూడా ఉండడానికి, మీలో నివసించడానికి, మీతో కూడా సదాకాలం ఉండడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడండి. హల్లెలూయా. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి, ఎన్నడూ మర్చిపోకూడదు. అమ్మా, నీకోసమే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అయ్యా, నీకోసమే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే నీతో సహవాసం చేయడానికి, నీతో మాట్లాడడానికి, నీకు బోధించడానికి, నీకు పరలోకపు మర్మములు బోధించడానికి, పాతాళ లోకపు మర్మాలు బోధించడానికి, భూమి మీద నువ్వు ఎలా జీవించాలనో నీకు తెలియజేయడానికే యేసుక్రీస్తు ఈ ప్రభువారు ఈ భూమి మీదకి దిగి వచ్చాడని. అంతేకాదు, మనము రోగములతో వ్యాధులతో బాధపడకూడదని, మనమందరము సమస్యల నుండి విడుదల పొందాలని, మనమందరము ఆకలి దప్పుల నుండి విడుదల పొందాలని, మనమందరం కూడా దారిద్ర్యము నుండి విడుదల పొందాలని, మనమందరం కూడా నెమ్మది కలిగి జీవించాలని, మనమందరం కూడా విశ్రాంతి పొందుకోవాలని, ఆయన ఇచ్చే సమాధానం మనం పొందుకోవాలని యేసుక్రీస్తు ప్రభువారు మన ఇంటిలోనికి రావాలని ఆయన ఇష్టమండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువును శతాధిపతి ఇంట చేర్చుకోలేకపోయాడు. అతడు చీకటి వెలుపల త్రోసివేయబడి ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండేటువంటి స్థలములో పడద్రోయబడ్డాడండి. యేసు ప్రభువును ఇంట చేర్చుకున్న పేతురు ఇంటిలో ఒక అద్భుతం జరిగింది. అంతవరకు జ్వరాన పడి ఉన్నటువంటి ఆయన యొక్క అత్తగారు లేచి ఉపచారం చేస్తూ ఉందంట. హల్లెలూయా. యేసు ప్రభు వారికి, ఆయనతో వచ్చిన శిష్యులకు అందరికీ భోజనం కూడా వండి పెట్టిందండి. ఎంత గొప్ప భాగ్యం ఆమెకు. ప్రభు ముట్టగానే జ్వరము విడిచెను అని రాయబడిందండి. అది ఎటువంటి వ్యాధి అయినా, ఎటువంటి బాధ అయినా అది తొలగిపోతుంది. బాగా గమనించండి, పేతురు ఇంట్లోనే ఉన్నాడు, పేతురు ఇంట్లోనే యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. అప్పుడే ఆ క్షణంలోనే అనేక మంది జనులు వచ్చారండి. దయ్యములు పట్టిన వారు, రోగులు అందరూ పేతురు ఇంటిలోనికి వస్తున్నారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనతో ప్రార్థన చేయించుకొని
స్వస్థత పొందుతూ ఉన్నారు. హల్లెలూయా. ప్రభు అక్కడ ఉండి, ఎక్కడ? పేతురు ఇంటిలో ఉండి, వింటున్నారమ్మా? పేతురు ఇంటిలో ఉండి దయ్యములను వెళ్ళగొడుతూ ఉన్నాడు, రోగులను స్వస్థపరుస్తున్నాడు, అందరినీ బాగు చేశాడండి. అక్కడ మొట్టమొదట పరిచర్య కుటుంబాల్లోనే జరిగిందండి. హల్లెలూయా. ఆది అపోస్తలుల కాలములో, యేసుక్రీస్తు ప్రభు యొక్క కాలములో, మొదటి శతాబ్దములో ప్రతి ఇంట యేసుక్రీస్తు ప్రభు వారు సువార్త ప్రకటించాడు. ప్రతి ఇంట రోగులను స్వస్థపరిచాడు. ప్రతి ఇంట దయ్యములను వెళ్ళగొట్టాడు. ప్రతి ఇంటిలో అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేశాడండి. యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్య ఇంటిలోనికి ప్రవేశించాడు. జక్కయ్య చాలా సంతోషంగా ఇంట చేర్చుకున్నాడండి. ఎందుకంటే జక్కయ్య అనుకున్నదేంది? చూస్తే చాలనుకున్నాడు. కానీ ఆయనకు ఎటువంటి భాగ్యం దొరికింది? ఏకంగా యేసు ప్రభువే ఇంటికి వచ్చేటువంటి భాగ్యం దొరికింది. హల్లెలూయా. అవునండి. ఆశగొన్న ప్రాణములను ఆయన తృప్తిపరుస్తాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశగొన్నట్టుగా మీరు యేసు ప్రభు కొరకు ఆశ పెట్టుకోండి. దేవుని వాక్యము కొరకు ఆశ పెట్టుకోండి. ఆశగొన్న వారికి దేవుని వాక్యము అనుగ్రహించబడుతుంది. ఆశగొన్న వారికి యేసు ప్రభు నిశ్చయంగా అనుగ్రహించబడతాడు. ఆశ ఉండాలండి. జక్కయ్యకు ఒక ఆశ, యేసు ఎవరో చూడాలి, యేసు ఎవరో చూడాలి, ఆ మహా వ్యక్తిని నేను చూడాలి, ఆ గొప్ప వ్యక్తిని నేను చూడాలి, ఆ మెస్సియాను నేను చూడాలి, ఆ అభిషిక్తుని నేను చూడాలి, ఆ లోకరక్షకుని నేను చూడాలి, ఆ సర్వాధికారిని నేను చూడాలి, ఆ సర్వశక్తిమంతుణ్ణి చూడాలి, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగిస్తున్నటువంటి ఆ వ్యక్తిని నేను చూడాలి అని ఎంత ఆశగొన్నాడో అంతకు రెండంతలుగా దేవుడు కోరిక తీర్చాడండి. హల్లెలూయా. ఎంతగా అంటే, జక్కయ్య త్వరగా దిగు, ఈరోజు రాత్రి, ఈరోజు మీ ఇంట్లోనే బస చేస్తాం, మీ ఇంట్లోనే ఉంటాం, మీ ఇంట్లోనే భోజనం చేస్తాం. ఈరోజు నేను నా శిష్యులు అందరం కూడా మీ ఇంట్లో ఈరోజు బస చేస్తాం. ఎంత గొప్ప భాగ్యం అండి. చుట్టూ ఉన్న వాళ్ళందరూ సనుగుతున్నారు. జక్కయ్య ఒక సుంకరి, అక్రమంగా పన్నులు వసూలు చేసేవాడు, వాడు ఒక పాపి. ఆ పాపి అయినటువంటి జక్కయ్య ఇంటికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు వెళ్ళడమా? అంతే కదండి. కొంతమందికి ఓర్పు లేక చెప్పేవాళ్ళు ఉంటారు, కొంతమంది మాత్రం పాపి అయిన మనుషుని దగ్గరికి ఈ పరిశుద్ధుడైనటువంటి లోకరక్షకుడు వెళ్ళడం ఏంటి, ఈ మెస్సియా వెళ్ళడం ఏంటి అని ఆలోచించేవారు కూడా ఉంటారండి. అనేక మంది అనేక రకాలుగా అనుకుంటూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు మాత్రం జక్కయ్య ఇంటిలో బస చేయడానికి ఇష్టపడ్డాడు. ఆయన భుజం మీద చేయి వేసుకొని చక్కగా జక్కయ్య ఇంటిలో ప్రవేశించాడు. హల్లెలూయా. ప్రభు అంటాడు కదా, పాపులని నేను పిలవచ్చి తిని గాని నేను నీతిమంతులను పిలవరాలేదు. రోగికే కదా వైద్యుడు అవసరము అంటాడండి. రోగికే కదా వైద్యుడు అవసరం, పాపికే కదా పరిశుద్ధుడు అవసరం, పాపికే కదా దేవుడు అవసరం, పాపికే కదా పశ్చాత్తాపడేవానికే కదా దేవుని యొక్క అనుగ్రహం దొరికేది. అంతే కదండి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్య ఇంటిలోనికి ప్రవేశించాడు. జక్కయ్య చాలా సంతోషపడ్డాడు. వచ్చిన శిష్యులకు ప్రభువుకు భోజనం సిద్ధపరిచాడు. ఆ కుటుంబంతో ప్రభు యొక్క శిష్యులు సహవాసం చేస్తూ ఉన్నారండి. అమ్మ బాగా వినండి, ఒక సహవాసం అనేది మనకు ఎంతో మేలు చేస్తుంది. హల్లెలూయా. ప్రభువుతో సహవాసం అనేది ఎంతో మేలు చేస్తుందండి. ప్రభు అన్నాడు, ఎక్కడ నా నామమున 2-3 కూడి ప్రార్థన చేసేదరో అక్కడ నేనుంటాను. ఇక్కడ ఎవరున్నారండి? ప్రభు ఉన్నాడు. ప్రభు మనతో ఉన్నాడు, మన మధ్యన ఉన్నాడు, మనలో కూడా ఉన్నాడు.
చోటిచ్చిన ప్రతి వారిలో ఆయన ఉన్నాడు. ఎవరి హృదయంలో అయితే ఆయనకు చోటిస్తారో వారి హృదయంలో ఆయన ఉన్నాడు. ఆయనకు మా హృదయంలో చోటిచ్చాము, ఆయన మా హృదయంలో ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి మీలో కూడా కొందరు ఆయనకు చోటిచ్చారు. ఎవరైతే చోటిచ్చారో వారందరిలో ప్రభు నివసిస్తాడండి. హల్లెలూయా. ప్రభు యొక్క సన్నిధి మనం ఇప్పుడు కలిగి ఉన్నాము. ప్రభు యొక్క సహవాసము ఇక్కడ మనం కలిగి ఉన్నాము. అందుకేనండి ప్రతి దైవ సేవకుడు చెప్పేది ఏంటంటే, అమ్మలారా అయ్యలారా, ప్రతిరోజు సాయంత్రం ఇంటిలోనైనా సరే మందిరంలోనైనా సరే మీరు కూడుకొనండి. కూడుకొని ప్రభువును స్తుతించి దేవుని వాక్యమును చదువుకొని ఒక్కొక్కరిగా ప్రార్థన చేయండి. అప్పుడు ఆ కుటుంబం దైవ సన్నిధిని అనుభవిస్తుంది. హల్లెలూయా. ఆ కుటుంబంలో దైవ కార్యాలు జరుగుతాయండి. ఈరోజు ఇప్పుడు ఏ విధంగా కూడుకున్నామో అలాగూ ప్రతిరోజు నీవు, నీ భర్త, నీ పిల్లలు అందరూ కూడుకొని ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేయడం ద్వారా ఆ కుటుంబానికి ఆశీర్వాదం, ఆ కుటుంబానికి దేవునితో సహవాసం, ఆ కుటుంబానికి నెమ్మది, ఆ కుటుంబానికి ఆరోగ్యం, ఆ కుటుంబానికి సమృద్ధి కలుగుతుందండి. అందుకే కుటుంబ ప్రార్థన అనేది చాలా అవసరము. సంఘ ప్రార్థన అనేది చాలా అవసరము. ఆరాధన కూడిక అనేది చాలా అవసరము. ఉపవాస ప్రార్థన చాలా అవసరము. సంఘ సహవాసం ఉండాలి, కుటుంబ సహవాసం ఉండాలి. ఆదివారం ఆరాధన కూడికలో పాలు పంచుకొని ప్రభువును ఆరాధించాలి. ఈ విధానంలో ఎప్పుడైతే మనం నడుస్తామో అప్పుడు మనం దైవ సన్నిధిని అనుభవిస్తామండి. హల్లెలూయా. ఎప్పుడైతే జక్కయ్య ఇంట్లో యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన శిష్యులు, జక్కయ్య భార్య, ఆయన పిల్లలు, ఆయన కుటుంబ సభ్యులు, ఆ ఇంట్లో ఉన్న పనివారు అందరూ కూడుకొని ఎప్పుడైతే అక్కడ ప్రార్థన జరుగుతూ ఉందో అక్కడ దైవ సన్నిధి అక్కడ వాళ్ళందరూ అనుభవిస్తున్నారండి. హల్లెలూయా. ప్రభువుకు ఒక అలవాటు ఉంది, ఎక్కడికి వెళ్ళినా దేవుని వాక్యాన్ని బోధిస్తాడు. ఆయన జక్కయ్యతో కూడా బోధిస్తూ ఉన్నాడు. జక్కయ్య, ఈ లోకంలో నువ్వు ధనము కూర్చుకుంటున్నావు, కానీ ఈ లోకంలో ధనం కూర్చుకుంటే చిమ్మెటయు తుప్పును తినివేస్తాయి. నువ్వు పరలోకంలో ధనం కూర్చుకోవాలి జక్కయ్య అన్నాడండి. ఎక్కడ జరుగుతున్నాయి ఈ మాటలన్నీ? జక్కయ్య ఇంటిలో. ఎక్కడ జరుగుతున్నాయమ్మా? జక్కయ్య ఇంటిలో. జక్కయ్య, నువ్వు పరలోకంలో ధనం కూర్చుకోవాలి, ఈ లోకంలో కాదు అని చెప్పినప్పుడు జక్కయ్య ఆ వాక్యాన్ని విన్నాడు. ఆ వాక్యాన్ని విన్న తర్వాత తన మనస్సు మార్చుకున్నాడండి. అమ్మ, చాలా మంది వాక్యం వింటున్నారు కానీ మనస్సు మార్చుకోడండి. బాగా వినాలి. చాలా మంది దేవుని వాక్యాన్ని వింటున్నారు కానీ మనస్సు మార్చుకోవడంలా. పైగా ఇది నాకు కాదులే, ఈ పక్కన ఆమెకిలే అనుకునేటువంటి విధానం, ఇది నాకు కాదులే, ఈ పక్కన ఆయనకు అనేటువంటి విధానంలో మనల్ని మనమే మోసం చేసుకుంటూ ఉన్నాం. చాలా సార్లు మనల్ని మనమే మోసం చేసుకుంటూ ఉన్నామండి. మన జీవితంలో దేవుని వాక్యాన్ని వింటూ కూడా ఆ ప్రభు మనతో మాట్లాడినప్పుడు, ఆ ప్రభు మనతో సూటిగా మాట్లాడినప్పుడు కూడా మనం సరి చేసుకోకుండా మనల్ని మనం మోసం చేసుకుంటూ, మనం ఆశీర్వాదం పొందకుండా, దీవెనలు పొందకుండా మనల్ని మనమే శాపగ్రస్తులుగా చేసుకుంటూ ఉన్నామండి. ప్రభు అంటాడు కదా, ఇదిగో నా ప్రజలు వినమట్టుకు విందురు గాని గ్రహించరు, కారణం వాళ్ళ హృదయము క్రొవ్వినది అంటాడండి. ఎంత పెద్ద మాట అండి అది. వాళ్ళ హృదయము క్రొవ్వినదంట. ఒకసారి ఆలోచించండి. జక్కయ్య ఇంటిలో సృష్టికర్త అయిన దేవుడు బోధిస్తున్నాడండి. సృష్టికర్త అయిన దేవుడు బోధిస్తున్నాడు. అమ్మా, ఇక్కడ నిలబడి నేను మాట్లాడుతున్నది నేను కాదు, సృష్టికర్త అయిన దేవుడే, ఆ ప్రభువే మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీతో ఏదైనా మాట్లాడినప్పుడు మీరు మనసు మార్చుకోవాలి. జక్కయ్య యేసు ప్రభు చెప్పిన మాట విన్నాడు. ఏం మాట? జక్కయ్య, నువ్వు ఈ లోకంలో ధనం కూర్చుకుంటున్నావు, ఇక్కడ చిమ్మెట తుప్పు తినివేస్తాయి, నువ్వు పరలోకంలో ధనం కూర్చుకోవాలన్నాడండి. వెంటనే అమ్మా
వెంటనే 10 రోజులు టైం తీసుకోలా, నెల రోజులు టైం తీసుకోలా, సంవత్సరం టైం తీసుకోలేదండి. ఇన్స్టెంట్గా మనస్సు మార్చుకున్నాడు. ఉన్న పాటున మనస్సు మార్చుకున్నాడు. ఉన్న పాటున మనస్సు మార్చుకొని, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగభాగము బీదలకు పంచి పెడుతూ ఉన్నాను. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వారికి తిరిగి 4 అంతలు ఇచ్చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. దీన్ని ఏమంటారమ్మా? మనస్సు మార్చుకోవడం అంటారు. మారు మనస్సు పొందడము అంటారండి. ప్రభు చెప్పిన మాట ఫస్ట్ అదే. కాలం సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపించింది, ఇకనైనా మారు మనస్సు పొందండి, ఆ కాలపు అజ్ఞానుల వలె జీవించొద్దు, ఇప్పుడైనా జ్ఞానం తెచ్చుకోండి, ఇప్పుడైనా తెలివి తెచ్చుకోండి, ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోండి, ఇప్పుడైనా వివేచన తెచ్చుకోండి. ఎంత కాలం నువ్వు మారకుండా ఉంటావు? మన చుట్టూ ఎంతో మందిని దేవుడు సాక్షులుగా నిలబెడుతున్నాడండి. చూస్తున్నాం కానీ అంతేప అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉన్నాం. దేవుడు సాక్షులుగా నిలబెడుతున్నాడు మనల్ని. మన ముందరనే బ్రాహ్మణులు నమ్ముకుంటున్నారు, మన ముందరనే కమ్మలు నమ్ముకుంటున్నారు, మన ముందరనే రెడ్లు నమ్ముకుంటున్నారు. వాళ్ళు యేసు ప్రభు ద్వారా వాళ్ళ జీవితాలు బాగైపోతున్నాయి. కానీ మనం మాత్రం మారడంలా, మనసు మార్చుకోవడంలా, దేవుని వైపు తిరగడంలా, కఠిన హృదయం చేసుకుంటున్నాం. వాక్యంలో ఒక మాట ఉందండి, ఎన్ని మార్లు చెప్పినా, అమ్మా వింటున్నారా, ఎన్ని మార్లు చెప్పినా తప్పకుండా వస్తుంది అది. అరే ఇప్పుడు బాగుండే కదరా, అప్పుడే పోయాడు అనేటువంటి విధంగా హఠాత్తుగా మరణం వస్తుందని రాయబడిందండి. ఎన్నో మార్లు అక్క ద్వారా, అన్న ద్వారా, చెల్లి ద్వారా, బంధువుల ద్వారా, అన్యజనుల ద్వారా, దూరస్తుల ద్వారా, సేవకుల ద్వారా ఎన్నో మార్లు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఆ విశ్వాసములో కొనసాగుతూ ఎంతో ఆ విశ్వాసములో ఆనందిస్తున్నారు. అయినా కూడా వీళ్ళు గ్రహించరు, మారు మనస్సు పొందరండి. కానీ జక్కయ్య ఒకే ఒక్క మాట ద్వారా మారు మనస్సు పొందాడండి. మనం అంటుంటాం, మనిషికైతే ఒక మాట, గొడ్డుకైతే ఒక్క మాటలోనే మారిపోయాడండి. నిజంగా జక్కయ్య మంచి మనిషి. ఒకే ఒక్క మాట ద్వారా మారిపోయాడండి. ఒకే ఒక్క మాట ద్వారా. మా అమ్మగారు, నేను చెప్పాను, అమ్మా యేసుక్రీస్తు నిజమైన దేవుడని ప్రతిరోజు రాత్రి సువార్త చెప్పేవాడిని, 9 నుంచి 11, 12. ఒకే ఒక్క మాటకే మారిపోయింది. ఆమె వెళ్ళి మా అన్నతో పాటు బాప్తిసం తీసుకుంది. హల్లెలూయా, యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. అవునండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని లేఖనంలో చాలా స్పష్టంగా రాయబడింది. జక్కయ్య నమ్మాడు, తన మనసు మార్చుకున్నాడు, తన ఆస్తిలో సగభాగం బీదలకు పంచిపెట్టా పోగొట్టుకున్నాడు. అమ్మా ఆయనకున్నది ఆ ఇల్లు, ఆయన భార్య, పిల్లలు తప్ప ఇంకా డబ్బు అంటూ ఏమీ లేదండి, వెండి అంటూ ఏమీ లేదండి, బంగారం అంటూ ఏమీ లేదండి. ఉన్నదంతా పోయింది. కానీ ప్రభు ఏమన్నాడు? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. అమ్మా మనకున్నవన్నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి నమ్మిన జాబితాలో జక్కయ్య కూడా చేర్చబడ్డాడు. జక్కయ్య పేరు జీవగ్రంథంలో రాయబడింది. జక్కయ్య పరలోక రాజ్యానికి వారసుడయ్యాడండి. హల్లెలూయా, యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడండి అని, ఎంత గొప్ప సాక్ష్యం అండి. సృష్టికర్త అయిన దేవుడే జక్కయ్యను గురించి సాక్ష్యం ఇచ్చాడు. సృష్టికర్త అయిన దేవుడే చెప్తున్నాడు, జక్కయ్యకు ఆయన భార్య పిల్లలకు రక్షణ కలిగింది, వీళ్ళకు పరలోక రాజ్యం దొరికింది అని చెప్తూ ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. ఏ యోచన ఉంది ఎప్పటి నుంచో, ఈయన ఎవరో తెలుసుకోవాలి, ఈయనతో మాట్లాడాలి, ఈయనేనా మెస్సియా లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారా, ఈయనేనా లోకరక్షకుడు ఇంకా ఎవరైనా ఉన్నాడా అని ఈ పరిచయుడైన సీమోనుకు ఒక డౌట్ పరిచారు.
భోజనానికి కూర్చున్నారండి. అంతలోనే ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ వచ్చిందండి ఆ ఇంటిలోనికి. ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ వచ్చి యేసు ప్రభు యొక్క పాదముల మీద పడి కన్నీళ్లు విడుస్తూ, ఏంటి ఈమెను అలా తాకనిస్తూ ఉన్నాడు, ఆమె ఒక వ్యభిచారని తెలియదా ఈయనకు, ఈయన ప్రవక్త కాడా అని హృదయంలో అనుకుంటూ ఉండగానే ప్రభు అంటున్నాడండి, సీమోను సీమోను, ఈమె ఎవరో నాకు తెలుసు. హృదయంలో అనుకున్నవి కూడా ఆమె ఒక వేశ్య కదా అని ఆయన తన హృదయంలో అనుకుంటూ ఉండగానే యేసుప్రభు అంటున్నాడు, సీమోను సీమోను, ఈమె ఎవరో నాకు తెలుసు. నేను నీ ఇంటికి వచ్చాను, నా కాళ్లకు నీళ్లు ఇవ్వలేదు, నా తలకు నూనె ఇవ్వలేదు, నన్ను కౌగిలించుకోలేదు, ముద్దు పెట్టుకోలేదు. అప్పున్నాడు. అయితే ఆ యజమానునితో వీళ్ళు చెప్పారు, అయ్యా మేము అప్పు తీర్చుకోలేము, మాకు ఏ విధంగా అయినా క్షమించండి అన్నప్పుడు ఆ యజమానుడు వీళ్ళిద్దరి యొక్క అప్పును క్షమించాడు. అయితే వీళ్ళిద్దరిలో ఎవడు ఎక్కువగా తన యజమానికి రుణపడి ఉంటారు అని అడిగాడండి. అంటే ఆ సీమోను పరిస్థితులు క్షమించబడింది. ఆమె పాపములు ఎప్పుడైతే యేసు ప్రభు పాదాల మీద పడిందో, కన్నీళ్లు విడిచిందో, ఆ క్షణములోనే ఆమె పాపాలన్నీ క్షమించబడ్డాయండి. ఆమె ఎంతగా ప్రభువును ప్రేమించి పశ్చాత్తాపడిందో, వాళ్ళ జీవితాలను కూడా త్యాగం చేసి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. హల్లెలూయా, యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. ఇది కూడా ఎక్కడ జరిగిందమ్మా? ఇంట్లోనే. ఎవరింట్లో? పరిసయ్యుని యొక్క ఇంటిలో. విస్తారముగా నువ్వు నన్ను ప్రేమించావు గనక విస్తారమైన నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. హల్లెలూయా. అమ్మా, ఎవరైతే యేసు ప్రభుని ఎక్కువగా ప్రేమిస్తారో వారి విస్తార పాపములు క్షమించబడతాయంటండి. వారికి సమాధానం తొలగిపోయిందండి. హల్లెలూయా. ఆ పాప భారమును తొలగించడానికి ఆయన శక్తివంతుడు. అయితే నువ్వు మనస్సు మార్చుకోవాలి, ఆయన పాదాల దగ్గర కన్నీళ్లు విడవాలి, పశ్చాత్తాపడాలి, నీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టాలి. సహోదరి సహోదరుడా, నీకు నాకు స్వస్థపరచడానికి, దయ్యముల నుంచి విడిపించడానికి, పాపము నుండి విడిపించడానికి, మన పాపములను క్షమించడానికి, మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి, మనల్ని పరలోకం చేర్చడానికే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో బలియాగమయ్యాడని. సిలువ మాను మీద వేలాడవేయబడ్డాడు. ఆయనకు 39 కొరడా దెబ్బలు కొట్టారు. మన నోటితో మాట్లాడిన దుర్భాషలకు ఆయన నోటికి చేదు చిరకనిచ్చారు. మన కళ్ళతో చూసిన చెడ్డ చూపులకు ఆయన కళ్ళకు గంతలు కట్టారండి. మనము మోహపు చూపులన్నిటికీ సిలువలో ఆయన ఒక గొర్రెపిల్లగా పాప పరిహారార్థ బలిగా అర్పించబడి తన రక్తమును కార్చి, ఆ రక్తము ద్వారా ఈరోజు మనలందరినీ పవిత్రులుగా చేసి ఆ పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇవే కాదండి,